మీనం వారికి ఈ 2026 సంవత్సరంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయని చూసుకున్నట్లయితే రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే కొంచెం పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. అంతేగాని మరొకటి ఏమీ కాదు. ఏలినాడు శని వల్ల ఏదో జీవితం మొత్తం కోల్పోతామని మాత్రం అనవసరమైన అపోహల్లో ఉండకండి. ఎక్కడ ఏ శాస్త్రంలో రాయలేదు. స్లో అవుతూ ఉంటాయి. ఎందుకంటే మందుడు అంటారు శని భగవానుని. కాబట్టి స్లో డౌన్ అవుతూ ఉంటాయి. 1-4 సార్లు తిరుగుతూ ఉండాలి. పని తొందరగా అవ్వదు. ఏమిటి అవ్వట్లేదనో స్ట్రెస్ అవుతూ ఉంటాం. అంతకుమించి ఏమీ లేదు. ఎందుకంటే సీఎంలు పిఎంలు అయ్యారు ఏలినాడు శని సమయంలో. కాబట్టి ఏమి టెన్షన్ పడకండి. కాకపోతే మీరు నిత్యము దీపారాధన చేయడము, కాస్త ఆంజనేయ స్వామి ఆలయాలకి వెళ్ళడము, కాస్త ఏ పనిని కూడా పోస్ట్పోన్ చేయకండి. మధ్యాహ్నం పూట నిద్రపోకండి. ఇక స్త్రీలు లేనట్లయితే ముసలి వాళ్ళు చిన్నపిల్లలకి సంబంధం లేదు. ఇది బాగా యువకులు మాత్రం అసలు నిద్రపోకండి. ఎంత మనం మధ్యాహ్న సమయంలో ఎక్కువగా నిద్రపోతూ ఉంటే శని యొక్క ప్రభావం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తగా తీసుకున్నట్లయితే మీన రాశి వారు 2026 సంవత్సరంలో ఖచ్చితంగా బాగుంటుంది. వీలైతే గోశాలకు వెళ్ళి గోవులకి మన బెల్లం తినిపించడము, ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్తూ ఉన్నట్లయితే లేదా దీక్ష తీసుకున్న దీని ప్రభావం ఉండదు. ఇక మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయాలు కనుక చూసుకుంటే మీకు జూన్ మాసం నుంచి 2026 సంవత్సరంలో చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా కొత్తగా ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలి, కొత్తగా ఎడ్యుకేషన్ ఏదైనా చేయాలనుకునేటువంటి వారికి, ఎందుకంటే 4వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి మే వరకు ఆ యొక్క అనుకూలతలు ఖచ్చితంగా పనిచేస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంత ఈ వివాహ సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొంచెం స్ట్రెస్ అది ఎక్కువగా ఉంటుంది. కాస్త పెసలు దానంగా ఇస్తూ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే మంత్రం చేసుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. మీకు పంచమంలో గురువు వస్తున్నందుకు జూన్ మాసం నుంచి ఉపనయనాలకి ఏదైనా కొత్త ప్లానింగ్ వేయడానికి సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే మీకు 6వ స్థానంలో కేతు ఉన్నందుకు అది మీకు పూర్వజన్మ కర్మస్థానం కాబట్టి సహజంగా కేతు ఏంటంటే 6లో ఉంటే మంచివాడి సహజంగా. ఎందుకంటే 6లో పాపగ్రహాలు పాప ఫలితాలు ఇచ్చే గ్రహాలు మంచిదే. కానీ కేతు ఆటంకాలకు కారకుడై మీకు మీ లగ్నం నుంచి 6వ స్థానం అనేటువంటిది ఎవరి లగ్నం నుంచి అయినా 6వ స్థానం అనేది పూర్వజన్మ కర్మస్థానమే. కాబట్టి పూర్వజన్మ కర్మ సంబంధించిన కొన్ని దేవతా సంబంధించిన ఫలితాలు వస్తాయి. ఎట్ ఏ సేమ్ టైం మీరు పూర్వజన్మలో చేసిన కర్మలు కొన్ని తెలిసో తెలియకో చేసిన కొన్ని బ్యాడ్ కర్మల వల్ల కొంత ఆటంకాలు ఏర్పడుతుంటాయి. కాబట్టి మీరు నిత్యము కూడా కాస్త గణపతిని కూడా అర్చించినట్లయితే ఏదైనా బాగా ఎక్కువ ఆటంకం కలుగుతుందన్నప్పుడు ఈ యొక్క విషయంగానే చూసుకున్నట్లయితే సరిపోతుంది. మరియు జూన్ లోపల అంటే మే ఎండింగ్ లోపల మీకు ఏదైనా తాతగారు ఆస్తికి సంబంధించిన ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే అవి క్లియర్ అవ్వడం జరుగుతుంది. జూన్ నుంచి మాత్రం ఎవరికైనా మొదటి వివాహం డిస్టర్బ్ అయిందండి, సెకండ్ మ్యారేజ్ కోసం ట్రై చేస్తుంటారు, అటువంటి వారికి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. మరియు అదేవిధంగా ఈ యొక్క మాసంలో చూసుకున్నట్లయితే లగ్నాధిపతి చతుర్థంలో అంటే గురువు 4వ స్థానంలో మే వరకు ఉంటాడు. కాబట్టి మీకు గృహయోగంతో పాటు విద్యాయోగంతో పాటు మీరు ఏదైతే జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో జాబ్ సంబంధించిన యోగాలు కూడా బాగా అనుకూలంగా ఉన్నాయి. 12వ స్థానంలో రాహు ఉన్నందుకు విదేశాలకు వెళ్ళాలన్న ప్రయత్నం చక్కగా ఫలిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం రాహు వైపు శని 27 జూలై 2026 నుంచి శని వక్రించి మళ్ళీ రాహు వైపు వెళ్తాడు. దానివల్ల 2 లాభాలు. ఒకటేమో కొంచెం లాభం ఏమిటి అంటే విదేశాలకు వెళ్ళడానికి అనుకూలత ఉంటే, రెండవదేమో అనవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనీ బ్లాక్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉంటూ ఎక్కువగా మీరు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన, నవగ్రహాలలో కేతువు శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన, గోవులకి కాస్త గ్రాసము బెల్లము తినిపించడము ఇవి ఎక్కువగా చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది.